ఎవరైనా ఒకరు మాట్లాడండి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏం సమస్యలు ఉన్నాయి చెప్పండి మాకు. మీకు ఎందుకోసం చేస్తున్నారు చెప్పండి. నేను దానికి సమాధానం చెప్తాను. ఇదివరకు మన వికారాబాద్ జిల్లాలో యాలాల్ మండలం ఎంఆర్ఓ గారు ముష్క పర్మిషన్స్ ఇచ్చారు. అప్పుడు యాలాల్ మండలంలో రీచ్లు అనేవి లేవు. అయినా కానీ జిల్లా పై ఉన్నతాధికారులు ఆజ్ఞతో పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా మనం ఒక డిఎల్సి కమిటీ వచ్చి మన యాలాల్ మండల్కి ఇన్స్పెక్షన్ చేసిపోయింది. అప్పటి నుంచి తర్వాత మనకు ఇందిరమ్మ ఇండ్ల గురించి అనేది మనకు 3 రీచ్లు 3 మండలాల నుంచి ఇందిరమ్మ ఇండ్ల గురించి పెద్దమూల మండల్, బషీరాబాద్ మండల్ అండ్ యాలాల్ మండల్లో ఉష్క ఇందిరమ్మ ఇండ్ల గురించి ఫ్రీగా తీసుకోవడానికి మనకు రీచ్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఇందిరమ్మ ఇండ్ల గురించి మనం తీసుకోవచ్చు. ఇదివరకు నేను ఈ జిల్లా మొత్తం ఇచ్చిన ఉష్క పర్మిషన్ ఇచ్చిన మీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఉంది. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు రీచ్ లేదు. కొత్త సర్క్యులర్ కలెక్టర్ ఇచ్చిన కొత్త సర్క్యులర్ ప్రకారంగా ఈ యాలాల్ మండలకు రీచ్ లేవు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నా. అంతేగాని నేనేం చేస్తాను సార్ చెప్పినావు కదా, మేము మట్టి తెచ్చుకుంటాము, మట్టితో వేసుకుంటాం అట్లా నువ్వు ఒక సిగ్నేచర్ రాసి ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇసుక కావాలంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి నేను 3 ఎంఆర్ఓలతో మాట్లాడి మీకు ఎక్కడైతే రీచ్లు ఉన్నాయో అక్కడి నుంచి మీకు ఇందిరమ్మ ఇండ్ల గురించి మీకు ఏర్పాటు చేసే బాధ్యత. మేము ఎత్తుకోవాలి సార్, ఎత్తుకోమేమో మా దగ్గర విశ్వనాథ్పూర్ వాగుంది, గోండ్రెన్పేట వాగుంది, దగ్గర పెట్టుకొని వేరే మండలికి వెళ్ళి తీసుకురావాలి, తాండ్రుకి వెళ్ళి తీసుకురావాలి అంటే మాకు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మాకు ఇక్కడ విశ్వనాథ్పూర్ వాళ్ళ నుంచి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మేము వేరే